హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్యశ్రీ. ద్వారక అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం ద్వారక వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ద్వారక వెళ్ళే దారిలో చాలా బాగుంది నేచర్ అనేది. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు చూడండి, బయట చూస్తూ ఉండండి ఎంత బాగుంటుందో నేచర్ అనేది. ఇక్కడైతే మనం ద్వారక వచ్చేసాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ద్వారకలో ఉన్నాం. చూడండి, ఆ మెట్లు ఎక్కితే కృష్ణుడు, కిందకి దిగితే కృష్ణుడు దర్శనం అనేది జరుగుతుంది. మాకైతే దర్శనం అయిపోయింది. ఇక్కడైతే చూడండి, ప్రసాదాలు అమ్ముతున్నారు కృష్ణుడివి. చాలా రకాల ప్రసాదాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. రకరకాల ప్రసాదాలు అనేవి ఉంటాయి. లడ్డూలు, చపాతీలు టైపు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ద్వారకు వచ్చినప్పుడు ఎదురుకోకుండా ఉన్న ఇటు సైడ్ రండి, చాలా బాగుంటాయి ప్రసాదాలు అనేవి. ఇప్పుడైతే మనం సముద్రం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదైతే సముద్రం, ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు చూసారా, ఆ టైంలో తీశాను ఈ వీడియో. చూడండి, సముద్రంలో నుంచి చంద్రుడు వస్తారంటారు కదా పైకి, ఎంత బాగుందో వ్యూ అనేది చూడండి. నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. మీరు రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం ద్వారకానే, ఇదంతా కృష్ణుడు పరిపాలించింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడైతే చాలామంది స్నానాలు చేసి సముద్రంలో ఒత్తులు వెలిగిస్తున్నారు. ఇక్కడ ఒక ఆమె అమ్ముతుంది, ఒక్కొక్క ఒత్తు పిండితో తయారు చేసి ఆవిడ ప్రమిద అనేది ఒత్తి ఇస్తుంది. ఆ ఒక్కొక్క ఒత్తు 50 రూపీస్ అంట ఆవిడ దగ్గర. ఇందాక చూసాము, కొన్నాము కూడా, మేము ఆల్రెడీ అడిగాము ఆవిడ దగ్గర. చూడండి, ఆవిడ చిన్న దీపం వెలిగించింది, అమ్ముతుంది, చూపిస్తుంది అందరికీ. 50 రూపీస్ అమ్ముతుంది ఒక్కొక్క దీపం వచ్చేసి. అక్కడైతే కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా, కృష్ణుడు గుడి. ఇది కూడా గుడి. ఒక ఇల్లులా కనపడుతుంది కదా, ఇది కూడా గుడే. ఆ మూల కనపడుతుంది, అది కూడా గుడే. మొత్తం అక్కడ కనపడుతుంది, అది పెద్ద సముద్రం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకు వెళ్తే చాలా బాగుంది నేచర్ అనేది ఇక్కడైతే. ఎప్పుడైనా ద్వారకా రండి, చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సముద్రం, స్నానాలు చేసే రేవ్ ఇదైతే. ఇక్కడ మొత్తం వాటరు ఫ్లాట్గా ఉంది, మొత్తం సమానంగా వెళ్తుంది. అలలు, చిన్న చిన్న అలలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆవిడ ఒత్తులు వదులుతుంది, దీపాలు వదులుతున్నారు గంగలోని. ఇక్కడ ఒక అబ్బాయి అయితే దండాలు పెట్టేస్తున్నాడు సముద్రానికి. చూడండి ఫ్రెండ్స్, స్నానాలు చేసి వాళ్ళు స్నానాలు చేసి ఒత్తి వెలిగిస్తున్నారు. వీడియోస్ తీసుకునేవారు వీడియోస్ తీసుకుంటున్నారు. ఒకటి ఏంటంటే, కృష్ణుడి గుడి తీద్దామంటే అక్కడ వీడియో తీనివ్వట్లేదు. చూడండి, అది కనిపిస్తుంది, అది పెద్దగా ఉంది మొత్తం సముద్రం. అక్కడ అలలు ఎక్కువ వస్తున్నాయి, చాలా ఎక్కువ అలలు వస్తున్నాయి. వ్యూ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది సముద్రం దగ్గర. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ వీడియోస్ తీసుకునే వాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు. ఇక్కడైతే దీపాలు వెళ్తున్నాయి చూడండి, సముద్రంలో వదిలేసిన దీపాలు ఎలా వెళ్తున్నాయి చూడండి, బాగుంది కదా. నెక్స్ట్ ఏంటంటే, ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళి ఇంకా సముద్రాన్ని తీద్దాం. ఇంకా ముందు సముద్రం ఉంది, అది ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడేమి ఫ్లోటింగ్స్ రావట్లేదు కదా, ఎదురుకి వెళ్తే అవి కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి, ఒక ఆయన మైంగ్ వెళ్ళిపోయి స్నానం చేస్తున్నాడు మొత్తానికి. మనమైతే ఇక్కడ ఉంటే ఈ వీడియో మొత్తం ఇక్కడే సరిపోద్ది. ఇక మనం ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం ద్వారక. ఇక్కడైతే ఒక గుడి ఉంది అన్నాను కదా. ఇక్కడైతే ఒక విగ్రహం అయితే ఉంది. అతను మొత్తం మునివారి లేకపోతే ఋషి ఎవరు మొత్తం. చూడండి, బయట అయితే ఉన్నారు, సాయిబాబా అయితే కాదు. లోపలికైతే వీడియోస్ నోటలో కదా. చూడండి ఫ్రెండ్స్, బయట తీసే ఎన్ని ఓల్డ్. చూడండి, గుడి అనేది పాత పడిపోయింది కదా. ఇప్పటితో గుడి, కృష్ణుడు గుడి అంటే ఇవంతా ద్వారకా నగరం అంటే. చూడండి, చాలా పాత పడిపోయినాయి గోడలు అనేవి. అసలు చూడండి ఫ్రెండ్స్, గోడలు చాలా పాత పడిపోయి ఉన్నాయి. మనం అయితే ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, ఇదంతా స్నానాలు. శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరం మునిగిపోయిందంటారు కదా, ఈ సముద్రంలోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎంత అలలు వస్తున్నాయి, ఇక్కడ ఏమీ రావట్లేదు. మొత్తం ఇదంతా శ్రీకృష్ణుడు పరిపాలించింది. ఫస్ట్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి. మనమైతే ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళేది క్లియర్గా కనబడుతుంది సముద్రం. చూద్దాం ఒకసారి, అక్కడ వాటర్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, అలలు అనేవి ఇక్కడ కొడుతున్నాయి, కానీ మనం ఇందాక అక్కడ స్నానాలు రేపు చూపించాను, అక్కడైతే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చాం, చూద్దాం ఒక్కసారి.
రిస్క్ అని రాశారు పక్కన కూడా, జాగ్రత్తగా ఉండమని. చూడండి మొత్తం మునిగిపోయింది, సముద్రుడు మొత్తం ముంచేశాడు. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.